కురుక్షేత్రం ధర్మం అధర్మం ఢీకొన్న యుద్ధభూమి. పగ, ప్రతీకారం, అధికారం ఈ 18 రోజుల యుద్ధం ప్రతి క్షణం అగ్నిలాంటిది. యుద్ధం మొదలైన క్షణం నుంచి భీష్ముడే విజృంభించాడు. అతని బాణాలు సైన్యాన్ని చీల్చేశాయి. కాని 10వ రోజు శిఖండి ముందున్న అర్జునుడి అంబులు భీష్ముడి అపరాజిత యుగాన్ని ముగించాయి. తరువాత రణాభూమిని శాసించిన ద్రోణాచార్యుడు. అతని అస్త్రాలు, అతని జ్ఞానం పాండవులకు భయానకం. 15వ రోజు దృష్టద్యుమ్నుడి ప్రహార్తో ద్రోణుడు కూలిపోయాడు. అందరి హృదయాలను కదిలించిన ఘట్టం అభిమన్యుడు. చక్రవ్యూహం లోపల 7 మహారథుల మధ్య ఒంటరిగా ద్రోణుడు, కర్ణుడు, దుశాసనుడు, దుర్యోధనుడు అతన్ని చుట్టుముట్టి హతమార్చారు. ఆ రోజు యుద్ధం సాధారణ సంగ్రామం కాదు, అది అర్జునుడి ప్రతిజ్ఞ యొక్క ప్రారంభం. ఘటోత్కచుడు రాక్షస శక్తిగా యుద్ధభూమిని ప్రకంపింపజేశాడు. కౌరవ సైన్యం భయంతో కంపించింది. అతన్ని ఆపడానికి కర్ణుడు తన చివరి బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు. అదే అస్త్రం కర్ణుడి అంత్యాన్ని ముందుగానే రాసేసింది. కర్ణుడు, అర్జునుడు యుద్ధంలోని అతివేడి ఘర్షణ. రథచక్రం నేలలో ఇరుక్కుంది. క్షణం నిలిచిపోయింది. అర్జునుడి ఘోర బాణం కర్ణుడి కథను ముగించింది. ద్రౌపది అవమానానికి ప్రతీకారం భీముడి చేతుల్లో రాసుకుంది. దుశాసనుడు అతని రౌద్రానికి బలైపోయాడు. చివరి రోజు దుర్యోధనుతో గదాయుద్ధం. ఒకే ప్రహార్తో కౌరవ వంశం నేలమట్టమైంది. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకున్నవేళ అశ్వత్థామ రాత్రిదాడి. దృష్టద్యుమ్నుడు, శిఖండి, పాంచాల యువరాజులు ఎవరూ తప్పించుకోలేదు. అలా 18 రోజుల రక్తసిక్త యుద్ధం తర్వాత ఒక్క నిజం మాత్రమే నిలిచింది. ధర్మం ఆలస్యంగా గెలిచినా ఓటమి ఎరుగదు.